అల్పుజా జింకానా స్టారింగ్ నస్లిన్, నోయిలా ఫ్రాన్సీ, నంద నిషాంత్, అనగా మాయారవి, డైరెక్టెడ్ బై ఖలీద్ రెహమాన్. ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 20 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే బాగుంది. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటారు. వాళ్ళు మొత్తం 5 members. వాళ్ళలో నస్లిన్ అలియాస్ జోజో జాన్సన్ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తారు. అందరూ ఫెయిల్ అవుతారు, ఒక్కళ్ళు తప్ప. మనకి మంచి మార్క్స్తో పాస్ అయ్యే అంత సినిమా లేదని స్పోర్ట్స్ కోటాలో సీట్ కొడదామని ప్లాన్ చేస్తాడు మన హీరో. వాళ్ళు బాక్సింగ్ని సెలెక్ట్ చేసుకొని నేర్చుకుందామని అల్పుజా జిమ్ఖానాలో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యాక ఏమైంది, వాళ్ళు బాక్సింగ్ నేర్చుకున్నారా లేదా, సీట్ కొట్టారా లేదా స్పోర్ట్స్ కోటాలో అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి మూవీ అంతా మీమ్ డైలాగ్స్తో నింపేశారు. తెలుగు వర్షన్కి డైలాగ్స్ ఎవరు రాశారో కానీ ఒక మీమర్లా ఉన్నారు. నెస్లన్ గారి ప్రీవియస్ మూవీ అయిన ప్రేమలు మూవీలో కూడా అలాగే ఉంటాయి మీమ్ రిఫరెన్సెస్. అది సక్సెస్ అయిందని ఈ మూవీలో కూడా పెట్టినట్టున్నారు. మీమ్ డైలాగ్స్ చాలా బాగా వర్క్ అయినాయి అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ డైలాగ్స్ వాడేశారు. అలెక్యా చిట్టి పికిల్స్ నుంచి చెక్కేస్తారు డైలాగ్ వరకు అన్నీ ఉన్నాయి. ప్రతి 5 to 10 minutesకి ఒక డైలాగ్ పడిద్ది. మీమ్ డైలాగ్స్ తెలియని వాళ్ళకి అంత ఫన్ జనరేట్ అవ్వకపోవచ్చు అండ్ ఎంటర్టైన్ అవ్వలేరు. ప్రీ ఇంటర్వెల్ దాకా మూవీ బాగా ఎంగేజింగ్గా వెళ్ళింది ఫుల్ మీమ్ డైలాగ్స్తో. దాని తర్వాత నుంచి బాక్సింగ్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఇంటర్వెల్ కూడా చాలా స్మూత్గా వెళ్ళిద్ది అండ్ మూవీలో పెద్దగా హై మూమెంట్స్ ఏమి ఉండవు. మూవీ అంతా ఒక గ్రాఫ్లో వెళ్ళిద్ది. సెకండ్ హాఫ్లో బాక్సింగ్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అండ్ మూవీలో ఎక్కడా మనకి అతి చేసినట్టు అనిపించదు. వీడు హీరో కదా వీడికి ఇక్కడ ఎలివేషన్ వేద్దాం అని అలా ఏమి ఉండదు. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో హీరో అండ్ వాళ్ళ బెస్టీ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నెస్లన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ డబ్బింగ్ కూడా కరెక్ట్గా సెట్ అయింది. బాక్సింగ్ ట్రైన్ చేసే అతను పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బాక్సింగ్ సీక్వెన్సెస్ అప్పుడు విజువల్లీ ఎలా ఉందంటారా, మలయాళం మూవీస్ అంటేనే చాలా బాగుంటాయి, ఇంకేం చెప్తాం. మూవీస్లో నెగిటివ్స్ వచ్చేసరికి బాక్సింగ్ స్పోర్ట్ని చూద్దాం అనే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మూవీ కాదు. జస్ట్ బాక్సింగ్ గురించి చూపించారు కానీ ప్రాపర్ అండ్ డీటెయిల్ వేలో చెప్పలేదు. ఎంటర్టైన్తో మిక్స్ చేశారు బాక్సింగ్ని. మన హీరో అండ్ గ్యాంగ్ చాలా ఈజీగా డిస్ట్రిక్ట్ లెవెల్ బాక్సింగ్ కాంపిటీషన్కి వెళ్ళిపోతారు. లాజిక్లెస్గా ఉంటుంది. క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి వర్త్ వాచింగ్ ఫర్ మీమ్ డైలాగ్స్ అండ్ బాక్సింగ్ సీక్వెన్సెస్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఈ మూవీని నా వర్త్ వాచింగ్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.